వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను వైష్ణవి. ఏపీలో రాజకీయ పోరు భీకరంగా సాగుతోంది. అధికార టీడీపీ కూటమికి విపక్ష వైసీపీ మధ్యన ఎన్నికలతో సంబంధం లేకుండానే నిత్యం వాడివేడిగా డైలాగ్ వార్ కొనసాగుతూనే ఉంటుంది. మరి వైసీపీ ఏర్పాటై 15 ఏళ్ళు అయిపోయింది. అందులో కేవలం వైసీపీ అధికారంలోని 5 ఏళ్లు మాత్రమే. మరి 10 ఏళ్ల పాటు విపక్షంలోనే ఆ పార్టీ కొనసాగుతూ వస్తోంది. అయితే వైసీపీ ఓటు బ్యాంక్ అంతా కాంగ్రెస్ నుంచి వచ్చింది అన్నది మనకి తెలుసు. రాయలసీమలో మొదటి నుంచి కాంగ్రెస్కే బలం ఉంది. అది వైసీపీ వైపుకి పూర్తిగా షిఫ్ట్ అయిపోయింది. మరి రాయలసీమలో ఉన్న 4 జిల్లాల్లో మొత్తం 52 అసెంబ్లీ సీట్లలో మెజారిటీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ గతంలో గెలుచుకుంటే ఇప్పుడంతా రివర్స్ అయి వైసీపీ ఆ తర్వాత జోరు కొనసాగించింది. వరుసగా ప్రతి ఎలక్షన్స్లో వైసీపీనే గెలుస్తోంది. మరి ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని పెట్టిన తర్వాత రాయలసీమలో కాంగ్రెస్ని 1983లో జరిగిన తొలి ఎన్నికల్లో గట్టిగానే ఢీకొట్టారు. ఫలితంగా రాయలసీమలో మెజార్టీ సీట్లు టీడీపీకే వచ్చాయి. అలాగే 1985 మధ్యంతర ఎన్నికల్లోనూ టీడీపీ బంపర్ విక్టరీ కొట్టింది. తిరిగి తర్వాత 94లోనూ సీమలో దాదాపుగా మొత్తం సీట్లను స్వీప్ చేసింది టీడీపీ. మరి ఇదంతా చూస్తే ఎన్టీఆర్ చరిష్మా కారణంగానే వచ్చిందని చెప్పొచ్చు. ఎన్టీఆర్ అంటే సీమ ప్రజలకు ఎంత అభిమానం. ఆయన్ను సీమ దత్తపుత్రుడు అనేవాళ్ళు. ఇక చంద్రబాబు దాని తర్వాత టీడీపీ పగ్గాలు తీసుకున్నారు. ఆయన రాయలసీమలో ఆ పార్టీ ఎన్నడూ మెజార్టీ సీట్లను గెలుచుకోలేకపోయింది. కాంగ్రెస్ అక్కడ బలంగా పోటీ ఇస్తూ వస్తోంది. ఇక విభజన తర్వాత 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీకి వచ్చిన 67 సీట్లలో ఎక్కువ సీట్లు మనకి రాయలసీమ నుంచి వచ్చినవే. అంతేకాకుండా 2019లో కూడా వైసీపీ ప్రభంజనం సీమలోనే ఎక్కువగా కనిపిస్తోంది. దాంతో టీడీపీ కేవలం 3 సీట్లు మాత్రమే దక్కగా 49 సీట్లతో వైసీపీ అజేయంగా జెండా ఎగరేసింది. మరి అంతలా బలం ఉన్న రాయలసీమలో వైసీపీ తొలిసారి 2024 ఎన్నికల్లో దెబ్బతింది. ఆ పార్టీ 49 సీట్ల బలం నుంచి ఏకంగా 7 సీట్లకు పడిపోయింది వైసీపీ. మరి జగన్ సొంత జిల్లా, జగన్ కంచుకోటగా చెప్పుకునే కడపలో కూడా మెజారిటీ సీట్లు కూటమి గెలుచుకుంటే వైసీపీకి కేవలం 4 అంటే 4 మాత్రమే దక్కాయి. సీమలో కూటమి పట్టు బిగించింది. ఇక బీజేపీ, జనసేన కూడా రాయలసీమలో రాజకీయ ఖాతాను తెరవటం విశేషం. దాంతో ఇప్పుడు కొత్త ఉత్సాహంతో టీడీపీ కూటమి ఉంది. అయితే 2024లో వచ్చిన ఫలితాలే మళ్ళీ 2029లో కొనసాగిద్దామని కూటమి చూస్తాం. అలా వరుసగా కనుక మ్యాజిక్ రిపీట్ చేస్తే వైసీపీకి కోలుకోని దెబ్బ అని రాజకీయంగా పడుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. దాంతో ఫ్యాన్ పార్టీ రెక్కలు విరిగిపోతాయని కూడా లెక్కేసుకుంటారు. మరి అధికార టీడీపీ కూటమికి అనుకోని వరంగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ముందుకొచ్చిందని చెప్పొచ్చు. డీలిమిటేషన్ అంటే ఎప్పుడు అధికారంలో ఉన్న పార్టీలకి అనుకూలమని అందరూ అంటారు. మరి తాము కోరుకున్న విధంగానే అసెంబ్లీ సీట్లలో భారీ మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం వాళ్లకుంటుంది. తమ బలాల ప్రత్యర్థులు, వాళ్ల బలాలు లేదా బలహీనతలు వీటిని దృష్టిలో ఉంచుకొనే కొత్త సీట్లు కూడా తమదైన ఫేవరెట్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చని అందరూ అనుకుంటారు. అయితే 2029లో డీలిమిటేషన్ జరిగిన సీట్లతోనే ఎన్నికలు జరుగుతాయి. మరి దానికి సంబంధించిన బిల్లు ఈ నెల 16 నుంచి 3 రోజుల పాటు జరిగే పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టబోతున్నారని కూడా తెలుస్తోంది. మరి దాంతో రాయలసీమలో డీలిమిటేషన్ మీద మంత్రి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఫుల్గానే ఫోకస్ పెట్టారు. రాయలసీమలో ఈ మేరకి మొత్తం 52 అసెంబ్లీ సీట్లలో రాజకీయ బలాలు, స్థానిక పరిస్థితులు, వైసీపీకి ఉపకరించే అంశాలు, వ్యతిరేకించే అంశాలు కూడా టీడీపీ కూటమికున్న ప్లస్ పాయింట్లు అవ్వచ్చు. మరి వాటిపైనే వీళ్ళు అక్కడ బిల్లు పెట్టే ఛాన్స్ ఉంటుంది. మరి ఇలా చాలా లోతుగా వెళ్ళి మరీ చేస్తున్నారు కూటమి అని తెలుస్తోంది. మరి మండలాలు, గ్రామాల స్థాయి దాకా వెళ్ళి మరీ నిర్వహించే ఈ సర్వే ద్వారా రాజకీయంగా కీలక నిర్ణయాలు తీసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో 3 లేదా 4 మండలాల్లో వైసీపీకి అనుకూలంగా ఉన్న మండలాలు ఎన్ని వ్యతిరేకం, అసలు ఎన్ని వ్యతిరేకంగా లేవు అన్న దానిపై కూడా అధ్యయనం ఇప్పటికే స్టార్ట్ చేశారు. మరి ఇది టీడీపీ మాస్టర్ ప్లాన్గా చెప్పొచ్చు. మరి దీన్ని బట్టి చూస్తే సీట్లలో ఏ మండలాలను కలపాలి లేదా వేటిని విడదీయాలి అన్నది కూడా పూర్తిగా సీరియస్గా చూసి మరి నిర్ణయిస్తారంటున్నారు. మరి జగన్ సొంత నియోజకవర్గం పులివెందుల మీద కూడా స్పెషల్ అటెన్షన్ ఉంటుందని చెప్పొచ్చు. అలాగే మహిళా రిజర్వేషన్ సీట్ల విషయంలో ఎక్కడెక్కడ వీలుంటుందన్నది కూడా ఆరా తీస్తున్నారు. మరి మొత్తం చూస్తే రాయలసీమలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 52, మరి ఇవి కాస్త 78గా మారబోతాయి. మరి దాంతో అలా పెరిగిన 26 సీట్లలోనూ తమ బలాన్ని పెంచుకోవటమే కాకుండా టోటల్గా రాయలసీమలోనే తిరుగులేని రాజకీయ ఆధిపత్యాన్ని చూపిద్దామని టీడీపీ మాస్టర్ ప్లాన్తో ముందుకు సాగుతుందని అంటున్నారు. మరి అదే కనుక జరిగితే వైసీపీకి రాజకీయంగా ఖచ్చితంగా పెద్ద ఇబ్బంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.
మరి దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా.